ఆయన వ్యూహం రచిస్తే ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు కనబడాల్సిందే. పార్టీ ఏదైనా చక్రం తిప్పడంలో ఆయనకు ఆయనే సాటి. పెద్దారెడ్ల ఇలాకాలో పెద్ద పెద్ద స్కెచ్లేస్తూ కింగ్ మేకర్ అయ్యారా లీడర్. మనం కింగ్ అయ్యేది ఎప్పుడనేది ఇప్పుడు ఆయన సపోర్టర్స్ లో లేటెస్ట్ టాక్. ఇంతకీ ఎవరా కింగ్ మేకర్? లెట్స్ వాచ్. ఆయన అందరివాడు, అందరితో సఖ్యతగా ఉంటారు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నిజాయితీగా కొమ్ము కాస్తారు. ఆయన ఎన్నికల్లో స్కెచ్ చేస్తే ప్రత్యర్థి పార్టీలు చిత్తవాల్సిందే అంటారు. ఇది సింహపురి గెడ్డపై ఆయనకున్న పేరు. నాయకుణ్ణి నడిపించడంలో రూప్ కుమార్ రూటే వేరబ్బా అని చెప్పుకునేలా ఉంటుంది ఆయన వ్యూహం. పెద్ద పెద్ద వాళ్ళు దగ్గరే శభాష్ అనిపించుకుంటారు. తేడా వస్తే అవతలివారు ఎవరైనా సరే ఎంతటి వారైనా ఎదురు తిరిగి పోరాటం చేస్తారు. అందుకే 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఎవరికీ టార్గెట్ కాకుండా పనిచేశారట రూప్ కుమార్ యాదవ్. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి స్వయానా బాబాయ్. దివంగత నేత సింహపురి స్టైలిస్ట్ స్టార్ ఆనం వివేకానందరెడ్డి దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఒకప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ స్కూల్లో ఉన్నవారే. ఆ తర్వాత అబ్బాయి అనిల్ కుమార్ యాదవ్ని రాజకీయంగా నడిపించారు రూప్ కుమార్. రాజకీయ ఉద్దండులున్న నెల్లూరు జిల్లాలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు పెత్తనం చేయడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. అలాంటిది బాబాయ్ సపోర్ట్తో అనిల్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. రూప్ కుమార్ వెనకుండి నడిపించినంత కాలం అనిల్ కుమార్ చక్రం తిప్పారు. కాలం కలిసి రాకో అనిల్ కుమార్ టైం బాగాలేకనో బాబాయ్ అబ్బాయి విడిపోయారు. ఎప్పుడైతే బాబాయ్ సపోర్ట్ లేకుండా పోయిందో అనిల్ ఒంటరైపోయారు. బడా నేతలు చక్రం తిప్పడంతో చివరికి నెల్లూరుకు దూరమయ్యారు. రాజకీయంగా అనిల్ కుమార్ కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా రూప్ కుమార్ మాత్రం తన చరిష్మా ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్తున్నారట. వైసీపీలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు రూప్ కుమార్. జగన్ కోటరీలో ముఖ్య నేతలందరితో సత్సంబంధాలు ఉండేవాయనకు. అయితే ముందే అబ్బాయికి దూరమైన రూప్ కుమార్ తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పారు. 2024 ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడంలో రూప్ కుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. ఆయన విజయం కోసం రాత్రింబవళ్లు పనిచేశారు. వైసీపీ అభ్యర్థులను ఓడించడంలో తన శక్తియుక్తులన్నీ వాడారట రూప్ కుమార్. రెండు 2019 ఎన్నికల్లో ఒక్క సీటు రాని నెల్లూరు జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ. దీంతో ఇటు ఎంపీ వేమిరెడ్డి, అటు చంద్రబాబు దగ్గర రూప్ కుమార్ యాదవ్కి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఏ పార్టీలో ఉన్న అధినేతకు సన్నిహితంగా ఉండడం రూప్ కుమార్ ప్రత్యేకత. ఇదే పంథాలో 25 ఏళ్లుగా రాజకీయ పాచికలు వేస్తూ సింహపురిలో కింగ్ మేకర్లా మారారు బీసీ నాయకుడు. పలుకుబడి ఉన్నా, ఆయన మాట నడుస్తున్నా అనుచరులు మాత్రం రూప్ కుమార్ పై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర ఎప్పుడూ కింగ్ మేకర్లను గుర్తు పెట్టుకోదు, పాలించేవాడికి గుర్తింపు ఉంటుందన్న వాదనను తెరపైకి తెస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లోనైనా రూప్ కుమార్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిమాండ్ పెరుగుతోందట. నెల్లూరు సిటీ, వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో యాదవ సామాజిక వర్గానికి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 3 సెగ్మెంట్లు 6 నియోజకవర్గాలవుతాయనే టాక్ నడుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని రూప్ కుమార్ పై ఒత్తిడి ఎక్కువగానే ఉందట. రాజకీయంగా అందరినీ తన భుజాలపై మోసిన రూప్ కుమార్కి ఎంపీ వేమిరెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో కొందరు ఓర్వలేక రూప్ కుమార్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారట. వీలైనంత వరకు పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గించాలని ఆరాటపడుతున్నారట. ఇంతకాలం తొక్కాలనుకున్న వాళ్ళంతా తొంగలో కలిసిపోయారే కానీ రూప్ కుమార్ అలాగే ఉన్నారంటున్నారు ఆయన అనుచరులు. ఆయన అసలే బంతిలాంటోడు, నేలకేసి కొడదామంటే ఇంకాస్త బలంగా పైకి లేస్తాడు.